ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఎవరిది? నేనే నాన్న. జాగ్రత్త, పడిపోతావు. నువ్వు లోపలికి ఎలా వచ్చావు? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? తాళం చెవి గడప దగ్గర ఉందని ఓనర్ చెప్పాడుగా. ఆయన ఎలా చెప్తాడు? ఆయన్ని తిట్టక పాపం నా గనక చెప్పాడు. అందరికీ చెప్తాడా మరి? దీన్ని గదంటారన్నమాట. మన ఇంట్లో కుక్క కూడా ఉండదు కదరా ఇలాంటి చోట. అది సరే గాని అగ్గిపెట్టి లాంటి ఈ గుహ ఎక్కడ సంపాదించావురా నువ్వు? నీ ఫ్రెండ్ ఆ చంటో పంటో వాడి సెలక్షనా ఇది? ఇప్పుడు ఎందుకు వచ్చావు? నన్ను నా ఇంటిని ఎగతాళి చేయటానికే. అలా ఎందుకు అనుకుంటావురా? నేను నీతో ఆప్యాయంగా మాట్లాడడానికి వచ్చాను. నేను నీకు తల్లినిరా. అబద్ధం అడుగు. నన్ను పెంచింది నువ్వు కాదు, ఆయా. ఆయా పోగానే నాన్నగారు పోగానే నా గుడ్డితనం నీకు అంటుకుంటుందేమో నన్న భయంతో నన్ను గుడ్డివాళ్ళు స్కూల్లో చేర్పించి చేతులు దులిపేసుకున్నాను. ఒక గుడ్డివాడు నీ కొడుకని చెప్పుకోవడం నీకు నామోషి. ఇప్పుడు ఆస్తిలో వాటా అడుగుతానన్న భయంతో నా మీద వల్లమాలిన ప్రేమను చూపిస్తున్నా. నాకు కళ్ళు లేకపోయినా మెదడుంది. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోగలను. ఏరా, ఆస్తిలో వాటా అడుగుతావన్న భయంతో నేను నీ మీద ప్రేమ నటిస్తున్నానంటావా? ఎవడెక్కావరా బెధవాస్తి? ఆస్తి నీకు అక్కర్లేకపోతే గుడ్డివాళ్ల స్కూల్ పేరున రాసివు. నాలాంటి వాళ్ళకి ఎందరికో ఉపయోగపడుతుంది. నేనెందుకు రాసిస్తాను? నాకేమా కర్మ? నేను సంతోషంగా ఉండాలని చచ్చిపోతూ నా చేత ప్రమాణం చేయించుకున్నారు. ఆయన ఆత్మ శాంతించాలంటే నేను సంతోషంగా ఉండాలి. నీకు నవ్వులాటగానే ఉంటుందిరా. నీ మూలంగా నేను నలుగురిలో నవ్వులు పాలైపోతున్నాను. ఎందుకనో పాపం. ఊళ్ళో ప్రతివధవా నీ కొడుకు ఎందుకు వేరే ఉంటున్నాడని అడుగుతున్నాడు. దీనికి ఏమిటి సమాధానం? నా దగ్గర వచ్చి అడగమను, చెప్తాను. నేను అడుగుతున్నాను, చెప్పు. స్వేచ్ఛగా ఉంది, హాయిగా ఉంది, అందుకే విడిగా ఉన్నాను. ఓహో, ఏమిటా కుయ్ కుయ్ కుయ్? వేళాకోళంగా ఉందా? ఒరే బాబు, రారా మన ఇంటికి వెళ్ళిపోదాం. అర్థమైందిరా, నన్ను వెళ్ళమని చెప్పడమా ఇది? ఒరే, నీ ఫిడేల్ మళ్ళీ కుయ్య మందో నేను నిజంగా నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను. చిచి, నాకే బుద్ధి తక్కువ. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? నన్ను ఎందుకులా పీడిస్తావు? లీవ్ మీ అలోన్. ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఐఎమ్ సారీ. మీరెవరు? అదే నిన్న హోటల్ లిఫ్ట్ లో. ఓ మీరా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను నిజంగానే గుడ్డివాడినా కాదా అని ఖాయం చేసుకోవడానికి వచ్చారా? మీరు కోపంగా ఉన్నట్టున్నారు. నేను మళ్ళీ వచ్చి కలుసుకుంటాను. ఇప్పుడు ఎందుకు వచ్చారో చెప్పండి, ఆ తర్వాత మళ్ళీ మీరు రావాలో అక్కర్లేదో నేను చెప్తాను. నేను మీ బ్లైండ్ స్కూల్కి వెళ్ళాను. మీ హెడ్ మిస్ట్రెస్ ఈ లెటర్ ఇచ్చి నన్ను ఇక్కడ పంపించారు. మా హెడ్ మిస్ట్రెస్? ఇదిగోండి లెటర్. లోపలికి రావచ్చా? ఓ ఎస్ ఎస్, రండి రండి. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. సిట్ డౌన్. కూర్చోండి. థ్యాంక్ యూ. మీ పేరు నాన్సీయా? మీ పేరు నాన్సీయా అన్నాను. అవును. మీ
మీరెలా కొంచెం కూడా తడబడకుండా ఇలా నడవగలుగుతున్నారు? కాళ్లతో. నాకు లేనిది కళ్ళు మాత్రమే. ఐమ్ సారీ. ఎందుకు? అదే ఆ రోజు లిఫ్ట్లో జరిగిన దానికి ఐఎమ్ రియలీ వెరీ సారీ. ఓ, ఆ రోజు నన్ను అవమానించినందుకు ప్రాయశ్చిత్తంగా ఈ రోజు నన్ను గురించి కథ రాసి నన్ను సన్మానిస్తారనమాట. నో అదంతా ఏం కాదు. ఓకే ఓకే. ఏ రకమైన కథ రాస్తున్నారు మీరు? మీ కథలో నేనే హీరోనా విల్లనా? ఒకసారి మీ కథ చెప్పండి విందాం. కథ అంటే ఇప్పుడు ఈ లోకంలో కళ్ళు లేని ఒక వ్యక్తి, అతను పడే బాధలు, అతని జీవితాన్ని ఆవరించుకున్న చిమ్మ చీకటి. నాయనా చంద్రం, నేను కుటుంబరావుని. ఏంటి సార్? ఒక్కసారి లోపలికి వస్తావా? నీతో మాట్లాడాలి. ఏంటో చెప్పండి. ఆ? అలా కాదులే, ఎవరో వచ్చున్నారు కదా, ఒక్కసారి అలా వస్తే. అది ఒక్కసారి ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వచ్చేస్తాను. ఇప్పుడే వచ్చేస్తాడమ్మా, ఇప్పుడే వచ్చేస్తాడు. జాగ్రత్త జాగ్రత్త. వచ్చేస్తాడు. ఏంటి సార్? నాయనా చంద్రం, ఇందో నువ్వు ఇచ్చిన అద్దె లెక్క పెట్టుకుని జేబులో పెట్టుకో. ఇదేంటండి అద్దె తిరిగి చేస్తున్నారేంటి? నాయనా, నువ్వు ఇంకో ఇల్లు వెతుక్కుంటే మన ఇద్దరికి కూడా ఆరోగ్యం. నేనేం తప్పు చేశానండి? అసలు అమ్మాయి ఎవరో నాకు తెలియదండి, ఇప్పుడే వెళ్ళిపోతుంది. అది కాదు బాబు, ఇప్పుడే మీ పిన్ని గారు వచ్చి నా నెత్తి మీద సహస్రాచి చేసి వెళ్ళారు. ఈ ఇల్లు నువ్వు ఖాళీ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే కార్పొరేషన్ వాళ్ళు చెబుతారంటున్నారు. నేనేమో ఇల్లు అద్దెకిస్తున్నట్టు వాళ్ళకి చెప్పలేదు. ఆవిడ గారేమో ఆఫీసర్ గారు తెలుసు, ఈ ఆఫీసర్ గారు తెలుసు అంటున్నారు. నాకు బంట్రోతు కూడా తెలియదు. నాకెందుకు వచ్చిన గొడవ బాబు? చట్ట ప్రకారం మీరు 3 నెలలు ముందుగా నాకు నోటీస్ ఇవ్వాలి. మీరు ఇచ్చారా? లేదనుకో. అయితే ఉన్నట్టుండి నేను ఖాళీ చేయను. ఐఎమ్ సారీ. అలాగంటే అలాగంటే అలాగే. అసలు నన్ను ఇక్కడ పెట్టింది చంటి. ఇంకేమైనా మాట్లాడాలంటే చంటితో మాట్లాడండి. ఇంకో గంటలో రికార్డింగ్ నుంచి తిరిగి వచ్చేస్తాడు. టిల్ దెన్ డోంట్ డిస్టర్బ్ మీ. ఐఎమ్ సారీ. వెళ్ళిపోండి. కాదు బాబు. సారీ, చాలాసేపు కూర్చోబెట్టానా? ఇట్స్ ఆల్ రైట్, పర్వాలేదు. ఏం మాట్లాడరంటే? ఆశ్చర్యపడ్డా ఇంకా అయిపోలేదా? మీరు దేనికి కొట్టుకోకుండా ఎలా నడవగలుగుతున్నారు? నేను పట్ట పగల కళ్ళారా చూస్తూ వాటికి వీటికి కొట్టుకుంటాను. చాలా సులభం. మేమేం చేసినా కొలతల ప్రకారం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి మెట్ల దగ్గరికి వెళ్ళాలనుకోండి. 1 2 మెట్లు. ఓకే. ఇక్కడ నుంచి కుర్చీ దగ్గరికి వెళ్ళాలంటే 3 అడుగులు. 1 2 3. ఐఎమ్ సారీ, నేనే కాస్త పక్క చేరి పెట్టాను. అలాంటిదేం చేయకండి. ఎందుకంటే మేము కొలతల ప్రకారం ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క చోట పెడదాం. మీ మధ్య వద్దండి, నేను లేవగలను. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ, ఐఎమ్ సారీ. అంత చింతరవందరగా ఉంటే నేనే మీకు హెల్ప్ చేస్తాను. కంగారు పడకండి. ఏదేది ఎక్కడ పెట్టారో చెప్పండి. ఈ కుర్చీ ఇక్కడ పడి ఉంటే అక్కడ పెట్టానండి. తర్వాత ఈ తాళం ఇక్కడ ఉంటే ఇక్కడ పెట్టాను. తర్వాత ఆస్ట్రే ఇక్కడ పడి ఉంటే ఇక్కడ పెట్టానండి. ఓ గాడ్, డోంట్ బీ సారీ. ఆస్ట్రే టేబుల్ మీద ఉండాలి, నా ముందు ఉన్న టేబుల్. ఇదిగోండి. తర్వాత ఈ తాళం ఇక్కడ పెట్టండి. ఏమండి, నేను ఇదంతా నా మూలనే జరిగింది. డోంట్ బీ సారీ. నన్ను గురించి జాలిపడే వాళ్ళంటే నాకు నచ్చదు. ఓ గాడ్, ఇదంతా నా మూలనే. అదే, కంగారు పడకండి. నేను ఎన్నో సార్లు పడ్డాను. ఐఎమ్ సారీ. ఏమైనా తాగుతారా? వద్దండి. కాఫీ అయినా తాగండి. వేడిగా ఉండదు, చల్లగా ఉంటుంది. పర్వాలేదంటే వేసిస్తాను. మీకెందుకు శ్రమ? మీకు కావాలో వద్దో చెప్పండి. నాకు శ్రమమో కాదో నేను నిర్ణయించుకుంటాను. కాఫీ? సరే, కాఫీ. ఓకే. లైటా స్ట్రాంగా? లైట్. అయ్యో, ఏమైంది? అంతా చీకటి అయిపోయింది. కరెంట్ ఫెయిల్ అయినట్టుంది. నాకంతా ఒకటే. మీకు అంత భయంగా ఉంటే ఆ టేబుల్ పైన అగ్గి పట్టింది, తీసుకోండి. సరే. ఏంటి, దొరికిందా? ఏమైంది? ఏం లేదు. చక్కెర ఎన్ని స్పూన్లు? ఏంటి? కాఫీకి చక్కెర ఎన్ని స్పూన్లు అని అడిగాను. మీరు చీకట్లో ఎలా? ఒక ఉపకారం చేస్తారా? ప్రతి దానికి సారీ సారీ అని చెప్పొద్దు. నాకు అది నచ్చదు. 2
2 స్పూన్లు చక్కెర వేశాను. ఓకే. ఇదిగో మీ కాఫీ. ఓ, అరే, ఏమైంది? మళ్ళీ చీకటైపోయింది. ఇదిగో కాఫీ. ఎక్కడ ఎక్కడ నాకేం కనిపించడం లేదు. మా జీవితం గురించి తెలుసుకోవాలన్నారుగా, ఇదే మా జీవితం. మీ రాత్రుల కంటే చీకటైంది మా పగలు. ఇక నుంచి 5 అడుగులు టీవీ. రెడీ తాత. ఓకే ఓకే రెడీ. 1 2 3 4. అదేమిటమ్మా బల్లె గోడక్క చూపోయావు? పో తాత, నీ కళ్ళ గంతలు కడితే బల్లిలా కాదు నల్లిలా మంచాన్ని కత్తుకుంటా. ఇదేం బ్రహ్మ విద్య. మీ నాయనంతో ఎప్పుడు ఈ ఆటలు ఆడుతుండేవాడు. నీ కళ్ళ గంతలు కట్టినా చూద్దాం. ఓకే రెడీ. ఫ్లవర్ బేస్. 1 2 3 4. ఫ్లవర్ బేస్ తర్వాత టెలిఫోన్. టెలిఫోన్. 2 3. అయ్యో టెలిఫోన్ కాదమ్మో, లైఫ్ సైజ్ రేడియో. పాపం ముసలాళ్ళని పట్టుకుని తమాషాలు ఎందుకు చేస్తున్నావు నాన్సీ? మా తాత తన ముసలాడని ఒప్పుకోడు తెలుసా. నానమ్మను మాత్రం ముసల్దానివి అంటాడు. ఇదిగో సార్ చిల్లరా 3:30 పోతే 6:30. ఓ గాడ్, మర్చిపోయాను. ఏంటి సార్? చిల్లర కాస్త తక్కువ ఉందయ్యా. 1 రూపాయి. లేదు సార్, కరెక్ట్గా ఉంది సార్. చూడండి. లేదే, 1 రూపాయి తక్కువ ఉంది. 1 రూపాయలు, ఒక 2 రూపాయలు ఉంటుంది సార్. లేదే. ఏంటేంటి ఏమైంది? ఏదని చూసిస్తాను. తక్కువ ఉందా? సారీ సార్. కరెక్ట్ చెప్పానుగా. చంద్రం, 1 రూపాయికి 2 రూపాయలకి తేడా ఎలా తెలుసుకున్నావు? ఏముంది, తాకి చూస్తే తెలుస్తుంది. రూపాయి నోటు కన్నా 2 రూపాయలు పెద్దది అంతే. ఇదిగో, ఇది నువ్వు ఉంచుకో. ఎందుకు? అలాగే ఉంచుకో, ఇక నాకు అది అక్కర్లేదు. ఇది నా రాజ్యం. ఇది మా నర్సరీ, చిన్నపిల్లల సెక్షన్. ఎవరు? శ్రీదేవియా? నేనే చంద్రం. చంద్రం అన్నయ్య. మీనాక్షి ఎక్కడా? మీనాక్షి మీనాక్షి, చంద్రం అన్నయ్య వచ్చాడు. చంద్రం అన్నయ్య, ఎక్కడున్నా అన్నయ్య నువ్వు? ఎక్కడున్నా? అన్నయ్య వచ్చేసాడు. మీరెవరండి? ఆమె మన స్కూల్ చూడడానికి వచ్చింది. ఊకండి, ఆమె ఏమైనా అనుకుంటుంది. నా మాట వినండి, వెళ్ళండి, వెళ్ళి అనుకోండి. మళ్ళీ వస్తాంగా. అన్నయ్య రండి. అన్నయ్య, దగ్గరికి రా, నీకు ముద్దివ్వాలి. ఏంటి? అది 7 రంగుల ఇంద్రధనుస్సులు మాకు. మనసే ఒక మార్గము, మమతే ఒక దీపము, ఆ వెలుగే మాకు దైవము. సరిగమ పదని సప్త స్వరాలు నీకు. అవి 7 రంగుల ఇంద్రధనుస్సులు. ఎంత చక్కగా చెప్పారు. నిజమే, సప్త స్వరాలే మీకు కనిపించే 7 రంగులు. లోకం మీ కళ్ళలోని లోపాన్ని చూస్తుంది, కానీ మీరు లోకుల్లో ఉన్న మంచితనాన్ని, మమకారాన్ని మనసుతో చూస్తారు. మా చూపుల పరిధి చాలా పరిమితం, కానీ మీరు మా పరిధిని దాటి ఆత్మను చూడగలిగే అంతర్దృష్టి కలవారు. అందరికీ అమావాస్య నెలకొక్కసారి వస్తే మీకు అనుక్షణం అమావాస్య అంటారు. కానీ అమావాస్యలో కూడా మీరు చంద్రోదయాన్ని చూడగలరు. చీకటి గన్నులోనే కదా కాంతివంతమైన వజ్రాలు వెలిసేవి. అందుకే నేనంటాను, మీలో ప్రతి ఒక్కరూ ఒక్కో మచ్చలేని చంద్రుడు, వృద్ధి క్షయం లేని చంద్రుడు, ఆత్మీయతను కురిపించే అమావాస్య చంద్రుడు. అమావాస్య చంద్రుడు. అమావాస్య చంద్రుడా? అదేం పేరు? అమావాస్య నాడు చంద్రుడు ఎలా ఉంటాడు? చంద్రుడు ఉంటాడు, కానీ వెన్నెలుండదు. చూపులేని వ్యక్తిని వెలుగులేని చంద్రుడితో పోల్చాను. అందుకే నా కథకి అమావాస్య చంద్రుడు అని పేరు పెట్టాను.
వెరీ గుడ్. ఒక రోజు మా స్కూల్కి వచ్చావో లేదు, ఇంతలోకే మా తరఫున వకాలత్ తీసుకున్నావే. వకాలత్ కాదు, నేను తెలుసుకున్న నిజం. ఏ సార్ పిలిచారా? చప్పట్లు కొట్టారు? ఓ దా, ఇంకేమైనా తీసుకున్నా? ఏమొద్దు. అలాగే అండి. రైట్. మీరు మీ అమ్మగారితో ఎందుకు కలిసి ఉండటం లేదు? మా అమ్మ చచ్చిపోయింది అందుకని. అదేమిటి, మొన్ననే కదా మీ అమ్మగారిని ఆవిడ చూసారు. మా అమ్మ కాదు, మా నాన్నగారు రెండో భార్య. ఎలాగైనా ఒకటే కదా. కావచ్చు. మా నాన్నగారు ఇంకో భార్యని ఒప్పుకున్నంత తేలిగ్గా నేను ఇంకో అమ్మని ఒప్పుకోలేకపోయాను. అప్పుడు నాకు 7-8 ఏళ్ళు. అప్పట్లో నేను చూడగలిగేవాడిని. కళ్ళు మండుతాయే, సోప్ వద్దు. మొహానికి సోపు రాసుకుంటే తెల్లగా దొరబాబులా ఉంటావు. కళ్ళల్లో పడకుండా రాస్తానమ్మా. ఒట్టు ఒట్టు దానా దా. కళ్ళు మూసుకున్నానా? అది ఏంటి? ఏంటయ్యా నువ్వు? చంద్రం, స్నానం చేయడానికి ఇంత గొడవ. రేయ్, బుద్ధిగా స్నానం చేయి. అదేం లేదండి, పసిబిడ్డని తిట్టకండి. ఆయా నువ్వు ఊరుకో. నీ గారం వల్లే వాడిలా తయారయ్యాడు. బిడ్డ నా పాలట శని 4 తగలిస్తే వాడే దారిలోకి వస్తాడు. రేయ్, నోరు మూసుకుని మర్యాదగా స్నానం చేయి. ఈ అమ్మ నాకు ఇష్టం లేదు. తప్పు అలా అనకూడదు. కొట్టమంటే నాకు ఇష్టం లేదు. ఏమైంది? చచ్చిపోయాను. రారవేణు గోపాల రాజిత సర్గుణ జయశీల సార సాక్షానే రమేవి ఆరు బారి కోర్వలేదరా రవేణు గోపాల రాజిత సర్గుణ జయశీల సారి గ గారి గ పాప పాప పాద పస గరి సని నిద పాద ప మగరి రే గ ప మగరి సరి గ సా. ఎందుకు నిద్రపోతుంది? నిద్ర కాదు నాన్న, చనిపోయింది. కిచికిచి పెడితే వేస్తుంది. లేవదు బాబు. నాన్న చెప్పిందేంటో నాకు అప్పుడు అర్థం కాలేదు. చావుతో నాకు ఏర్పడ్డ మొదటి పరిచయం అదే. అందుకే దుఃఖం కన్నా నాతో చెప్పకుండా పోయిన ఆయా మీద నాకు కోపమే ఎక్కువగా వచ్చింది.
ఏమిటా ఇది? ఏమిటిది? మట్టి. మట్టి తెలుసు కదా, మరెందుకెక్కే ఈ సోఫా? ఇంట్లో వస్తువులని నాశనం చేస్తున్నావు కదా రాక్షసురా. నువ్వే రాక్షసి. ఏమన్నా? నాన్నగారు రాని చెప్తా. ఏమిటా చెప్పేది? ఏమిటి చెప్పేది? ఏమిటి చెప్పేది? ఏమిటి? వాడిని ఎందుకు కొడుతున్నావు? మీ అబ్బాయి ఏం చేశాడో అడగండి. ఏం చేసావురా? మట్టి అయ్యింది. ఏమైనా ఇంకెప్పుడు వాడిని కొట్టకు. డోంట్ ఎవర్ బీట్ హిమ్. అలాగే మీరు గారం చేసి నెత్తినెక్కించుకోండి, నేనేం మాట్లాడను. ఎంతైనా నేను రెండో పెళ్ళాను కదా, ఇక నేను వాడి జోలికి పోతే ఒట్టు. పసిబిడ్డ ముందు ఏమిటా మాటలు? చంద్రం, కాస్త నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో. అసలు బుద్ధి ఉందా నీకు? లేదు, మీ అబ్బాయికి ఉన్నపాటి బుద్ధి కూడా నాకు లేదు. సరేనా? ఏమిటా రావుడు? ఇవాళంటే నా నోరు మూయిస్తారు, రేపు లోకం అంతా ఒకటై వాడిని దొంగ మెథవా రౌడీ మెథవా ముంబోస్తే. చంద్రం, ఏడుస్తున్నావా? ఛీ, ఆడవాళ్ళు ఏడుస్తారు, మనం పెద్దవాళ్ళం, ఏడవకూడదు. నేను ఇప్పుడు పెద్దవాడిని. చంద్రం, ఏడుస్తున్నావా? ఛీ, ఆడవాళ్ళు ఏడుస్తారు, మనం పెద్దవాళ్ళం, ఏడవకూడదు. నేను ఇప్పుడు పెద్దవాడిని కాదుగా. ఎవరన్నారు? నువ్వు పెద్దవాడివి. నాకు మీసం లేదే. మీసమా? ఇదిగో. నానా నానా, నన్ను అక్కడ ఎక్కించావు. అక్కడ ఎందుకురా? ఊగాలి. పట్టుకో, గట్టిగా పట్టుకో. పట్టుకున్నావా? వదిలేమంటావా? నానా, చాలు నానా. నానా, చాలు. నానా, నానా, చాలు నానా. చాలు, దించేయ్. నొప్పి పెడుతున్నాయి నాన్నా. నానా, నానా, చాలు నానా. నన్ను దించు నానా. చేతులు నొప్పి పెడుతున్నాయి నానా. నానా, పిన్ని, నన్ను దించు. నన్ను దించు పిన్ని. నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ దుఃఖంలోనే మంచం ఎక్కాను. డాక్టర్లు టైఫాయిడ్ అన్నారు. కొద్ది కొద్దిగా కళ్ళలోకి చీకటి ఆవరించింది. టైఫాయిడ్ వల్ల గుడ్డితనం వస్తుందా? నాకొచ్చిందే. ఆ తర్వాత గుడ్డి పిల్లవాడిని పెంచడం న్యూసెన్స్ అనుకుందేమో మా పిన్ని, అదే మా అమ్మ అని చెప్పుకుంటుందే ఆవిడ. నన్ను బ్లైండ్ స్కూల్ హాస్టల్లో చేర్పించింది. ఆ క్షణం నుంచి అక్కడ ఉన్న మా హెడ్ మిస్ట్రెస్సే నాకమ్మ. నాకు చీకట్లో జీవించడం నేర్పింది. వెళ్దామా? బై ద బై, ఇదంతా నా సొంత విషయం, నీ కథలో రాయకు. చిచి చీచి అంటే? చిచి రాయను అని అర్థం. ఓ అదా, నా కథ విని చీచి అన్నావేమో అనుకున్నా. లేదే. చంద్రం, ఎందుకో గాని మీతో ఇలాగే మాట్లాడుతుండాలనిపిస్తుంది. అమ్మాయి నీ లవ్వా? నువ్వే లవ్ లవ్ అని అరుస్తున్నావు, నేనేం అనలేదు. అనలేదా? వెంటనే అనే అమ్మాయి దగ్గరే తంతం రాసుకో. నీకు ఓకే ఓకే. ప్రేమంటే ఏమిటో ఎరుగని సద్బ్రహ్మచారి ఋష్యశృంగుడు ఏ యువతికైనా మనసిచ్చాడో వానే కాదు వరదే ముంచుకొస్తుంది, ప్రళయం సంభవిస్తుంది. రా. ఏ జాగ్రత్త. అయ్యో, వర్షం వచ్చేలా ఉంది.
ఆ రానే వచ్చింది. ఋష్యశృంగ ఏంటి? ఏం లేదు, ఒక సినిమా డైలాగ్ గుర్తొచ్చింది. ఇక్కడ కూడా సినిమా డైలాగ్ లేనా? రారా. అయ్యో త్వరగా వెళ్దాం పదా. నాన్సీ, అయ్యో నాన్సీ, నాన్సీ, నాన్సీ. చంద్ర ఏమైంది? దెబ్బ ఏదో తగిలిందా? బేష్. ఎంత ఋష్యశృంగుడైనా అమ్మాయిని నమ్మకూడదు. నిన్ను నమ్మి నా చేతికర్ర వదిలి వచ్చాను చూడు, అది నా తప్పు. చిచి అలా మాట్లాడుకో.